సింహరాశి వారికి మార్చ్ మంత్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే గనక, వారికి ఏ విషయంలో అనుకూలత, ప్రతికూలత ఉంటుంది? వారు ఏ విషయాల్లో జాగ్రత్త పాటించాలో తెలియజేస్తారా? మనం సింహరాశి గనుక చూసుకుంటే ఈళ్ళకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం. ఇవంతా మనకి సింహరాశిలో ఉంటాయి. అయితే వీళ్ళకి పేరు బలం గనుక మనం చూసుకుంటే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాలంతా మనకి సింహరాశిలోనే వస్తాయండి. మనం ఈ యొక్క గ్రహస్థితి గనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు మీనరాశిలో 14వ తారీఖు ఎంటర్ అవుతున్నాడు. ఆల్రెడీ అక్కడ 3 గ్రహాలున్నాయి. బుధుడు, శుక్రుడు, రాహువు కూడా అక్కడే ఉన్నారు. కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి మ మే మార్చి 14థ్ ముందు యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. తర్వాత కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. 8థ్ హౌస్‌లో శుక్రుడు ఉండటం వల్ల అంత అనుకూలమైన పరిస్థితి కాదు. అయితే వీళ్ళకి 11థ్ హౌస్‌లో మార్స్ ఉండటం వల్ల భూలాభము, బుధుడు 8థ్ హౌస్‌లో ఉండడం వల్ల పుత్రలాభము, ధనలాభము, తర్వాత 8థ్ హౌస్‌లో శుక్రుడు ఉండడం వల్ల సంపద. ఒక రకంగా చూసుకోవాలంటే సింహరాశి వారికి అన్ని విషయాలు చాలా బాగున్నాయి. ఎక్కడ ఏ నెగెటివ్ వర్డ్ లేదు. ఒకే ఒకటి పీయడం.